దేవుడా శంకరా భగవంత అన్ని దేవుళ్ళని తలుపుతాను 10 లక్షలు నేనే గెలుచుకోవాలి. కన్ను 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 కొత్త కన్ను 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 హాయ్ హలో అందరికి నమస్తే. మీ క్రికెట్ టోర్నమెంట్ చూస్తుంటారు, చెస్ టోర్నమెంట్ చూస్తుంటారు, కబడ్డీ టోర్నమెంట్ చూస్తుంటారు. మీరు ఎప్పుడు చూడని టోర్నమెంట్ అదే అష్టాచెమ్మా టోర్నమెంట్. ఇది పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతుంది, వీడియో కాల్ ద్వారా కండక్ట్ చేయబడుతుంది. ఇక్కడ ఎవరి బల్బులు వాళ్ళే తెచ్చుకోవాలి. చింతగింజలు, గవ్వలు, పెట్టుకునే రాళ్ళు, స్విమ్మింగ్ పూలలు అన్ని కూడా ఎవరి వాళ్ళే తెచ్చుకోవాలి. మీరు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మేమైతే మీకు వాట్సాప్ లో ఒక లింక్ సెండ్ చేస్తాం. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఆన్ అవుతుంది. మీరు అప్పుడు గేమ్ స్టార్ట్ చేయాలి. ఈ గేమ్ ఆడడానికి ఎంట్రీ ఫీజు అయితే 2000, కానీ మీరు గెలుచుకునేది మాత్రం 10 లక్షలు. మీలో ఎవరు 10 లక్షలు గెలుచుకుంటారో చూద్దాం. 2000 కట్టండి, 10 లక్షలు కొట్టండి. 2000 కట్టండి, 10 లక్షలు కొట్టండి. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు అమ్మ అమ్మ అష్టశం ఆడితే 10 లక్షలు అంటేనే. ఏ అనే సీరియల్ ఇంట్రెస్ట్ ఉన్నది 10 లక్షలు అంటాను నువ్వు. అటు చూడు, అత్తకు కోడలు మందు పెట్టి చంపుతాంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నది చూడు సీరియల్. ఈ సీరియల్ పిచ్చి పాడు గాను అష్టశం ఆడితే 10 లక్షలు అంతేట. 10 లక్షలా? నేను అప్పటి నుంచి అది చెప్పేది అదే. నువ్వేమో సీరియల్ పిచ్చిలు ఉన్నావు. సరే గాని సీరియల్ చూసే వాళ్ళందరినీ ఫోన్ చేసి రమ్మందు. మమ్మీ ఇది ఆన్లైన్ గేమ్ కాబట్టి మనం ఎంట్రీ ఫీజు 2000 కట్టి లాగిన్ కావాలి. హలో రజిత, ఏం చేస్తాను? అష్టశం ఆడితే 10 లక్షలు వస్తాయట. అష్టశం ఆడుతుంది రారి రాంగా 2000 తెచ్చుకో. ఎంట్రీ ఫీజు 2000. అవునా జయ? 5 లక్షలా? వస్తారా జయ? 5 లక్షలా? రోజు చేస్తే రావాలి 10 లక్షలు. ఆ చిన్న బిడ్డ పెళ్లికున్నది. హలో అత్త, ఎక్కడున్నావు? 10 లక్షలట అష్టశం ఆడితే, తొందరనా? 10 లక్షలట. ఆయనే నక్లెస్ చేయించుకుంటే చేయించుకోలేడు. వచ్చే 10 లక్షలతో నేను నక్లెస్ చేయించుకుంటా. ఏదో తేడాగా ఉంది. సుడు హీరోలు వట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఆహా అరే ఏం బీర్రా ఇది? మందంతా కల్తీగా ఉందిరా. మనం ఇలా తాగుతా అంటే గవర్నమెంట్ కు కొవ్వెక్కిందిరా. ఏం బీర్రా ఇది? తీస్తా క్రియేటివిటీ మొత్తం. మనం ఓటేయడం బంద్ చేస్తే అప్పుడు వెళ్తుంది రా గవర్నమెంట్ కు. ఏమైందన్న? పేపర్ చూస్తుంటే అట్లా షాక్ అయినావు. ఏముంది పేపర్లో? అరే 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 తమ్ముడు, అష్టశం ఆడితే 10 లక్షలు ఆడరా. ఎంట్రీ ఫీజు 2000 ఆడరా. 2000 అబ్బా, బాగుందిరా బాగుందిరా. అన్న 10 లక్షలా? మనం 10 ఏళ్ళు కూర్చున్నా తాగినా కూడా 10 లక్షలు అయితే మనం ఎంట్రీ ఫీజు కట్టాలి ఇప్పుడే. అన్న అష్టశమ్మ ఇంతకి ఎట్లా ఆడతారే? ఆన్లైన్లో ఆడతారా, ఆఫ్లైన్లో ఆడతారా? మరి ఎట్లా ఆడాలో చెప్పవా? అది అరే తమ్ముడు పిచ్చోడా, మన వాట్సాప్కు లింక్ పంపిస్తారా. ఆ లింక్ ఓపెన్ చేసి ఆట ఆడితే ఇదంతా రికార్డ్ అవుతుందిరా. విన్నర్ను రేపు అనౌన్స్ చేస్తారంటరా. రేపు అరే పిచ్చోళ్ళు 10 లక్షలు రా. 10 లక్షలు చిన్న ముచ్చట రా, చిన్న ముచ్చట. అరే నీ ఎన్ని రోజులు కూర్చుండి తాగుతావో తెలుసారా పిచ్చోడా. అయినా ఉద్యోగం అయితే వస్తలేదు. ఉద్యోగం లేకపోతే పిల్లని పడి వ్యాపారం చేద్దామంటే పైసలు లేవు. ఏం బ్రతుకులు ఏమో.
ఏం ఈ పనుల్లో కనిపిస్తలేదు. ఏమైందిరా తమ్ముడు ఇంటర్వ్యూకి పోతే కదా జాబ్ వచ్చిందా? ఇక్కడ అక్క జాబ్ రాలే ఏం బతుకులో ఏమో. జాబ్లు ఏమో కానీ నా దగ్గర 10 లక్షలు సంపాదించే ప్లాన్ ఒకటి ఉన్నది. 10 లక్షలా? ఏంటిది అక్క చెప్పు. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసిన, అష్టశం ఆడితే 10 లక్షలు వస్తాయట. దాని ఎంట్రీ ఫీజు 2000 అక్క అప్పు తెచ్చైనా 2000 కడదాం. ఈ 10 లక్షలతోని మన అప్పులన్నీ తీరుతాయి. అరే గాని అష్టశమ్మ ఎట్లా ఆడతారు, ఎక్కడ ఆడడం? ఆన్లైన్ లోనే తమ్మి ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్ తోటి మనం ఆడడం. గెలిచిన వాళ్ళు ఎవరో రేపు పొద్దున వాళ్ళే పంపిస్తారు. ఆడేది ఆ ఫోన్ లో రికార్డ్ అవుతుంది. అక్క ఇవాళ మనం ఎటు చేసి ఆడాలి. అమ్మా మనం ఆడే అష్టచమ్మ గేమ్ ఇందులో రికార్డ్ అవుతుంది. ఎటువంటి చీటింగ్ ఆడకూడదు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. బతికిపోయింది కాయ దూగ వల్లే. దేవుడా శంకరా భగవంత అన్ని దేవుళ్ళని తలుపుతాను, 10 లక్షలు నేనే గెలుచుకోవాలి. దేవుడా శంకరా భగవంత అన్ని దేవుళ్ళని తలుపుతాను, 10 లక్షలు నేనే గెలుచుకోవాలి. మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. తిని వాళ్ళే నెక్స్ట్ రౌండ్ అన్నా చంపేద్దాం, అప్పుడన్నా తిని వాడాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దూగా పడ్డది, నేనే గెలిచిన. 10 లక్షలు వస్తే ఇంతకు 10 లక్షలు ఎప్పుడు వస్తాయి? అయిపోయినాక అప్పుడు ఇస్తారు నీకు 10 లక్షలు. సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకుంటున్న భారతీయులు 2000 వాయే, నా అకౌంట్లో ₹1,00,000 కూడా వాయే. టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడుతున్న భాగ్యనగరం ఇప్పుడు సైబర్ నేరగాళ్ల నకిలీ కాల్ సెంటర్ల హబ్ గా మారుతోంది. వాట్సాప్ ఆటసెమ్మాడి 10 లక్షలు వస్తాయి అనుకుంటే 2000 వాయే, నా అకౌంట్లో ₹1,00,000 కూడా వాయే. మనం చెప్పుకుంటురా పోమన్న మాటలు పట్టుకుంటే 10 లక్షలు వాయే, నా 2000 వాయే. మా సాగుబోతోని మాటలు పట్టుకుంటే మా వాళ్ళు ఇంటికి రానిస్తారో రానియరో. అన్న 10 లక్షలకి వెళ్తామని 2000 ఎంట్రీ ఫీజు కట్టించాడు నాతోటి. ఆ లింక్ పంపితే లింక్ ఓపెన్ చేస్తే 5 లక్షలు పోయినాయి. మునిగటోడు మునగక నా వాట్ల పైసలు 5 లక్షలు వాళ్ళు మాయం చేసిండ్రు. ఆ దరిద్రుడు మునిగటోడు మునగక నన్ను ముంచిండు. ఇంకొకసారి తాగుతురా తమ్మన్నప్పుడు అప్పుడు చెప్తా సంగతి. భార్య భర్తలు 2000 కట్టి 10 లక్షలు గెలుచుకోమన్నారు. 2000 పోయినాయి, 10 లక్షలు పోయినాయి. 2000 పోయినాయి, 10 లక్షలు పోయినాయి. నేను కట్టింది కాక వాళ్ళని ఆడుతురమ్మని వాళ్ళు కట్టిర్రు, వాళ్ళు ఆడిర్రు. నేను మోసపోయింది కాక వాళ్ళు మోసపోయిర్రు. ఇప్పుడు రజితకి ఏం చెప్పాను? రజిత వచ్చిన 10 లక్షలతోటి బిడ్డ పెళ్లి చేస్తా అనుకున్నది. ఇప్పుడు ఎట్లనో ఏం కథ ఏం సంగతో ఏం సమాధానం చెప్పాను నాకు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ వాట్సాప్ లో లింకులు ఓపెన్ చేయకురని పోలీసులు చెప్తున్నాయి. నాకుంటా ఇవి ఎత్తివి ఇప్పుడు ఉన్నాయి వాయే, ఉంచుకున్నాయి వాయే. ఏం దేవుడా.